నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు కొట్టిపల్లి అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. అయ్యప్ప గారు, ప్రధానంగా గత 2-3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది వారిని అవినీతి పరులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో జనసేనలో కొంతమంది ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అని చెప్పేసి హెడ్డింగ్లు కూడా కొంతమంది పెడుతున్న పరిస్థితి ఉంది. అయ్యప్ప గారు, ఏం జరుగుతుంది సార్? అసలు జనసేనలో నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తులు జనసేన పార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చిన్న తప్పు జరిగితే వాళ్ళని పిలిపించి వాళ్ళని మందలించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు వసూలు రాజాలని చెప్తున్నారు కదా. నేను అదే అడుగుతున్నానండి. ఆ రాసేటువంటి ఆ పచ్చరాతలు నేను ఖండిస్తున్నాను. మీ వ్యక్తిగత జీవితాలు ఏంటో ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఏ స్థాయి నుంచి ఇవాళ ఎన్ని వేల కోట్లకు పడగలెత్తారు, మీరు ఎంత అవినీతి చేశారు, రాజధాని పేరు చెప్పి ఎన్ని వసూలు చేశారు, వీణావాణిల పేరు చెప్పి మీరు ఎంత వసూలు చేశారు, మాండవ కృష్ణ పేరు చెప్పి ఎంత వసూలు చేశారు, గతంలో మీరు వసూళ్ళు రాజాలు మీరు ఎంత వసూలు చేశారో అవన్నిటికి లెక్కలు చెప్పారనుకోండి. ఇప్పుడు మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎంత వసూలు చేశారో నేను లెక్కలు చెప్తాను. ఓకే, అంటే ఎందుకని అట్లా జనసేన ఎమ్మెల్యేలే ఈ మధ్య కొంతమంది టార్గెట్ అయ్యారు? ముఖ్యంగా కందుల దుర్గేష్ గారు ఉన్నారండి. ఆయన మా నియోజకవర్గం ఒక పత్రికలో ఏం రాశారు, ఆయన కాంట్రాక్ట్లన్నీ అమ్మేసుకుంటున్నారని అదొకటి రాసుకొచ్చారు. ఎక్కడైనా ఆధారాలు కూడా చూపించాలి కదా. అవును, అలా అంటున్నారు ఇలా అంటున్నారని కాదు. జర్నలిజం అనేది పత్రిక అనేది ఆధారాలు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్టీవీ అని నేను అలా చెప్పకూడదు. ఓ పత్రిక ఒకటి ఒక మీడియాలో ఆయన గురించి చేశారు. జనసేన పార్టీలో అసలు నాయకులే లేరు పదవులు ఇవ్వడానికి అనేది వేశారు. ఇతర పార్టీల నుంచి తెచ్చుకుంటున్నారు నిడదవోలు నియోజకవర్గంలో. మరి ఇలా జనసేన పార్టీలు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు రాజకీయాలు అనేవి శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదండి. ఇప్పుడు బాగా పనిచేసినటువంటి నాయకుల్ని కొన్ని సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పార్టీలో తెచ్చుకోవాల్సి వస్తుంది. అది కామనే అండి. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తారు, ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలోకి వస్తారు. అలా ఎక్కడిని చెప్పుకుంటూ ఉంటే అసలు ముందుగా కాంగ్రెస్ నేతే కదండి చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ నుంచే కదా తెలుగుదేశానికి వచ్చారు ఆయన. అలా ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా వస్తూ ఉంటారు. కానీ జనసేన ఎమ్మెల్యేలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్టు కందుల దుర్గేష్ గారు, ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని దాన ధర్మాలు ఖర్చు పెడుతున్నారు. ఒక నాగబాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కనీసం ఎవరో కూడా ₹1 సంపాదన మీద దృష్టి సారించకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కూడా కొంతమంది ఎందుకు వారి మీద ఇదే పని అండి, ఇదే పని. ప్రముఖంగా 4 ఛానళ్ళు 3 పత్రికలు ఇదే పనిలో ఉన్నాయి. ఇంకా రెండో పని లేదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు కందుకూరు ఘట్టంలో ఎవరైనా ఏ నాయకుడైనా ఇచ్చారండి? లేదు. ఏ నాయకుడైనా ఆయన సొంత రూపాయలు ఆసుపత్రుల్లో కానీ అక్కడ కానీ ఖర్చు పెట్టారు. అక్కడ సొంత నిధులతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అనేక ఒత్తిళ్ళు వచ్చినా కానీ, ఎన్ని సవాళ్ళు ఎదురైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కూటమిలో సహకారం లేకపోయినప్పటికీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నిర్మోహమాటంగా నిజాయితీగా మాట్లాడతాడు. ముక్కుసూటి మనిషి బొలిశెట్టి శ్రీని గారు అంటే. ఆయన దాన ధర్మాల్లోనే కాదు, మామూలుగా జనసేనలో ఒక రకం అండి. ఆయన జనసేన బాహుబలిని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. జనసేన బాహుబలి అండి. ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్ అండి. ఆయన నిర్మోహమాటంగా, ఇప్పుడు నాయకులు అనే వాళ్ళు లౌకికత్వంగా మాట్లాడి అందరినీ బొట్లో వేసుకుని ఉంటారు. ఆయన నిర్మోహమాటంగా ఏది ఉన్నా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. దాన ధర్మాల్లో కూడా అంత ఇదిగా ఉంటారు. నాయకులు కష్టాలు వస్తే అంత ఇదిగా చలించిపోతారు. కందుల దుర్గేష్ గారు ఉన్నారు. కందుల దుర్గేష్ గారు ఏంటంటే కొంచెం మెతక వైఖరి ఉంది. అవును, ఏంటంటే చాలా సౌమ్యుడు. ఎలా ఉంటుందంటే కూటమి యొక్క ఇబ్బంది కలగకూడదు, ఆయన మీద ఎన్నొచ్చినాయి, ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ప్రతి ఆరోపణల్ని కూడా ఆయన ఎదుర్కొంటూనే చాలా కూటమికి ఎక్కడ భంగం కలగకూడదు అంటాం. మరి కూటమికి భంగం కలగకూడదనే ఆలోచన ఆయనలో ఉన్నప్పుడు ఆ రాశి పత్రికలకి చూపించే ఆ ఛానల్కి వాళ్ళకి కూడా వివరం లేదండి. ఇవాళ కూటమి అధికారంలో ఉంటేనే కదా ఇవాళ మీకంటూ ఒక సమాజంలో మీకంటూ ఒక ఇది ఉంది. కూటమి అధికారంలో లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆ ఛానల్ కూడా చెప్తున్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కనుక కూటమికి సపోర్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటి? అందుకనే చెప్తున్నా. కేవలం ప్రత్యేకించి నేను చాలా చూస్తున్నానండి కొన్ని సోషల్ మీడియాలో కానీ, అలాగే ఈ మధ్యకాలంలో ఒక నరేష్ యాదవ్ అని చెప్పి ఒక అతను చిరంజీవి గారిని పదే తిడుతూ, చిరంజీవి గారిని మార్పింగ్ ఫోటోలు పెడుతూ, నందమూరి బాలకృష్ణ గారి ఫోటో పెడుతూ చేయటం కూడా జరిగింది. చాలా రోజుల నుంచి కూటమిలో ఉండేటువంటి వ్యక్తులు
చాలామంది వాళ్ళకి అనుంగు పత్రికలన్నీ కూడా ఏదైతే ఎల్లో మీడియా అంతా కూడా జనసేనని టార్గెట్ చేసిందండి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు ఖండించట్లేదు అనేది నాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ రాతలు రాస్తున్నారు, విషపు రాతలు? పోనీ అందులో నిజాలు ఉన్నాయా? ఎక్కడైనా ఒక నిజం ఉందండి? అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వసూలు రాజాలు అంటే అందులో పవన్ కళ్యాణ్ కూడా వస్తారు కదా. హెడ్డింగ్ ఏం పెడుతున్నారు అర్థమవుతుందా? కనీసం అన్నం తింటున్నారు కడుపుకి, ఇలా హెడ్డింగ్ పెడతారా? పవన్ కళ్యాణ్ గారు ఎంత నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ పిఠాపురంలో చూస్తే మొన్న వచ్చినటువంటి మెంతాయి తుఫాన్కి ఆయన ముందే ఎన్ని మంచి మంచి అభివృద్ధి పనులు చేశారు. నాగబాబు గారు ఏనాడైనా నాగబాబు గారు ఎక్కడైనా ఒక రూపాయి అవినీతి చేయడం చూసారా? అసలు నిజంగా ఒక ఉప ముఖ్యమంత్రిని అన్నయ్యండు ఈరోజు ఆయన కోరుకుంటే 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకోగలిగేటువంటి శక్తి ఉంది ఆయనకి. కానీ ఎక్కడా కూడా మాకు ఇది కావాలని ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అడిగిన పరిస్థితి. ఎప్పుడైనా నాగబాబు గారు రాజకీయాల్లో నిర్మోహమాటంగా మాట్లాడతారు. అది కొంతమందికి నచ్చదు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల కొంతమందికి యథార్థవాది లోక విరోధం అన్నట్టు ఆయన చాలా మంది విరోధం అవ్వచ్చు. కానీ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడ్డు, ఎటువంటి వాటిలో తలదూర్చడు. తన అన్న కానీ తన తమ్ముడు కానీ అన్నప్పుడు రియాక్ట్ అవుతాడు. కానీ ఫస్ట్ సారి చట్టసభల్లో బాలకృష్ణ అన్నా కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వాల. కూటమి ఐక్యత దెబ్బ తీయకూడదని తన ప్రాణమైనటువంటి మెగాస్టార్ని అన్నా కూడా ఆయన ఏం అనలేదండి. మరి వాళ్ళు ధర్మం పాటిస్తున్నారు, జనసేన అంతా పొత్తు ధర్మం పాటిస్తున్నారు. అంటే వీరు పొమ్మని వారు కాదు పొగబెట్టువారు అని చెప్పి మీ పత్రికలు మీరు చెప్పకుండా మీరు రాస్తాయా? మీ పత్రికలు ఏ వార్త ప్రచురించాలన్నా మీ కనుసరిలోనే జరుగుతాయి కదా. మరి ఎల్లో మీడియా ఎందుకు జనసేన పార్టీలని టార్గెట్ చేసింది? జన సైనికులు వసూలు రాజాలంటే నాకు చాలా బాధ కలిగిందండి. జనసేన ఎమ్మెల్యేలు అంటే జనసేన ఎమ్మెల్యేలు వసూలు రాజాలని ఆ హెడ్డింగ్ ఏంటి? ఇప్పుడు నేను టీడీపీ పార్టీలో ఎంతమంది అవినీతి చేయట్లేదు? ఇసుక బొక్కేస్తున్నారు, మట్టి కొండలు తవ్వేస్తున్నారు. అన్నవరం నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా ఎంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతుంది. కాదని చెప్పమానండి. అంటే మనం చేసే అవినీతిని ఎవడో ఏలెత్తి చూపించట్లేదా? పెద్దాపురం మీదుగా రోజు 50 నుంచి 60 టన్నులు అంటే లోడుకి మించినటువంటి టన్నులు ఇసుక తరలిపోతుంది. ఎక్కడ తరలిపోతుంది? ఎవరి కొండలు తరలిపోతుంది? ఎక్కడి నుంచి కొండలు తవ్వేస్తున్నారు? అన్నవరం తుని దగ్గర బోడని కొండలు తవ్వేస్తున్నారు. మొత్తం ఇక్కడ నెల్లూరు దగ్గర నుంచి కొండలు తవ్వేస్తున్నారు. మొత్తం అటవీ సంపద పాడైపోతుంది. ఇవన్నీ మారినాయండి. ప్రభుత్వాలు మారినా దోపిడీ మట్టుకు ఆగలేదండి. సో ఫైనల్గా జనసేన ఎమ్మెల్యేల మీద విషపు రాతలు రాస్తే వారికే ఇబ్బంది అంటారు భవిష్యత్తులో? విషపు రాతలు రాస్తే 2029 అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా ఆయన కూటమిలో ఉంటానన్నా ఆ పార్టీని విషం చింపిన వాళ్ళని అనలాక నడి రోడ్డు మీద నుంచే పెడతాం. నడి రోడ్డు మీద బట్టలు ఇప్పు నుంచే పెడతాం. ఎందుకంటే మీకోసం జనసేన పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు తెలుసు. కనీసం సీట్లు వదులుకున్నారు, వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వకపోయినా సరే వదులుకున్నారు. అన్నీ వదులుకుని మీకోసం ప్రతి నామినేటెడ్ పదవుల్లో మీకు అగ్రతాంబూలం 90% మీకే వస్తున్నా, మీకే అన్నీ వదిలేస్తున్నా సరే ఈ రోజున విష ప్రచారం అనేది చేయడం ఆపేయండి. కలిసి పనిచేయండి, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోండి. ధన్యవాదాలు కోటిపల్లి అయ్యప్ప గారు.